Namaste. Welcome to Square Talks. The big lesson in life, baby, is never be scared of anyone or anything. ఈ కొటేషన్ చెప్పింది ఫ్రాంక్ సినాట్రా. దేని గురించి చెప్తున్నారు ఈ కొటేషన్లో అంటే ఫియర్లెస్ యాటిట్యూడ్. చాలా వరకు కొటేషన్స్ అంటే పెద్ద పెద్ద పదాలు లేదంటే చాలా లోతైన తాత్వికమైన అంశాలు మాత్రమే ఉంటాయనుకుంటారు. కానీ ఈ కొటేషన్ దానికి భిన్నమైందనమాట. ద బిగ్ లెసన్ ఇన్ లైఫ్ ఈజ్ నెవర్ బీ స్కేర్డ్ ఆఫ్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ అని చెప్తున్నారు. పైకి చూడగానే ఎవరికి కానీ దేనికి కానీ భయపడకు అని చెప్తున్న ఒక సింపుల్ సాదాసీదా కొటేషన్ లాగా మనకు అనిపిస్తుంటుందన్నమాట. కానీ దీని వెనుక ఈ ఫియర్లెస్ యాటిట్యూడ్ వెనుక చాలా గొప్ప లైఫ్ లెసన్ ఒకటి ఉంటుందన్నమాట. లైఫ్ అంటేనే ఒక ఆట. అందులో గెలవాలంటే ముందు భయాన్ని వదిలేయాలని సినాట్రా నమ్మకం. ఈ చెప్పిన వ్యక్తి పేరు సినాట్రా అన్నమాట. లైఫ్‌ని ఒక ఆటలాగా తీసుకోవాలి. ఒక క్రికెట్ అవ్వచ్చు, లేదంటే ఒక ఫుట్‌బాల్, హాకీ ఇటువంటి ఆటల్ని తీసుకున్నప్పుడు ఒక్కొక్క క్షణం ఒక 45 నిమిషాల పాటు గేమ్ ఆడుతున్నారనుకోండి. దాంట్లో 45 నిమిషాల్లో ఒక్కొక్క నిమిషానికి కూడా ఆట మారిపోతూ ఉంటుంది. ఎవరు గెలుస్తారని అనుకుంటున్నామో వాళ్ళు ఓడిపోవచ్చు. ఎవరు ఓడిపోతారనుకుంటామో వాళ్ళు చివరి నిమిషంలో గెలవచ్చు. లేదు, అప్పటిదాకా బాగా ఆడుతున్న వాడికి గాయం అవ్వచ్చు. వాడు గ్రౌండ్‌లోంచి వెళ్ళిపోవచ్చు. లేదు, గాయమైన వాడు తిరిగొచ్చి అద్భుతమైన ప్రదర్శన చేయొచ్చు. అందరూ ఆ నమ్మకం పెట్టుకున్నవాడు ఏమి చేయకపోవచ్చు. అలాగే ఎవ్వరు నమ్మకం పెట్టుకోనికుండా వాడి వల్ల ఏమి అవ్వదు అనుకున్న ప్లేయర్ గొప్ప ప్రదర్శన, గొప్ప పెర్ఫార్మన్స్ చేయొచ్చు. ఇలా ఆట ఎలాగైతే ప్రెడిక్ట్ చేయడానికి, ముందే ఊహించడానికి సాధ్యం కాదో, అదే విధంగా అంతే థ్రిల్లింగ్‌గా జీవితం కూడా ఉంటుంది. కానీ ఆ థ్రిల్‌ని ఎప్పుడైతే ఆటలో గెలవాలి అంటే భయపడుతూ ముందే భయంతో ఆటలోకి దిగితే, గ్రౌండ్‌లోకి దిగితే మనం గెలవలేం. అదే విధంగా జీవితం కూడా ఒక ఆట అనుకుంటే, ఈ ఆటను గెలవడానికి మనకు అతిపెద్ద అడ్డంకి భయం. ఆ భయం కానీ పోతే ఇంకా ఆటలో గెలవడం మనకు చాలా వరకు సులువైపోతుందనమాట. నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎదురుగా ఎవరున్నా సరే భయపడనవసరం లేదు అనేది ఈ రైటర్ చెప్తున్నారనమాట. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు దాని పట్ల భయం ఎందుకు కలుగుతుంది అంటే, మనం చేస్తున్న పని లేదా మనం చెప్పే మాట ఏదైనా సరే ఎదుటి వాళ్ళకు నచ్చదేమో, ఎదుటి వాళ్ళు వ్యతిరేకంగా స్పందిస్తారేమో అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ భయం తొలగించుకోగలిగితే, అంటే మనం చేసే పని చెడు పని కాకపోతేనే ఆ భయం పోతుంది. మనం చేసే పని చెడు పని మనకో, ఎదుటి వాళ్ళకో, చుట్టుపక్కల వాళ్ళకో, లేదంటే ఈ మొత్తం సమాజానికో అది చెడు చేసేదైతే ఖచ్చితంగా మనలో భయం ఉంటుంది. ఆ భయం ఉండకూడదు అంటే మనం ఖచ్చితంగా మంచి పనే చేయాలి. ఆ మంచి పని అని ఒకసారి మనకు నమ్మకం కలిగితే, మనం చేసే పని చెడు పని కాదు. అది 100% మంచి పని, పక్క వాళ్ళకు ఉపయోగపడుతుంది. లేదంటే నష్టం కూడా చేయదు అని మనకనిపిస్తే మనలో భయం పోతుంది. కాబట్టి భయం పోవాలంటే ఒకటి మనం భయం తొలగించుకోవాలి. భయం తొలగించుకోవడంతో పాటు మనం చేసే పని మంచిదై ఉండాలి. ఉద్దేశపూర్వకంగా మనం ఎవరికి కూడా చెడు చేయకుండా ఉండాలి. అప్పుడు మనకు భయం పోతుంది. భయం పోతే మనకు స్కోప్ పెరుగుతుంది. అంటే మనం చేసే పెర్ఫార్మన్స్, ఆ పని ఇంకా బెటర్‌గా చేయగలుగుతాం అన్నమాట. భయం అనేది మనల్ని ఒక గీత లోపల బంధిస్తుంది. ఆ గీత దాటితేనే అసలైన సక్సెస్ కనిపిస్తుంది. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉంటే, ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటే, సెలబ్రిటీలు అని చెప్పుకునేవాళ్ళు, లేదంటే సక్సెస్ అయిన వాళ్ళు, తమ తమ రంగాల్లో టాప్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ప్రపంచం మొత్తం మీద కొంతమంది మాత్రమే ఉంటారు. వందల కోట్ల మంది ఈ భూమి మీద ఉంటే, కేవలం కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది గురించే మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళే ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రధానమంత్రులవ్వచ్చు, అధ్యక్షులవ్వచ్చు, లేదంటే సినిమా స్టార్స్, స్పోర్ట్స్ సెలబ్రిటీలు, మోడల్స్, లేదంటే పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు కావచ్చు. వీళ్ళెవరు కాకుంటే మతానికి సంబంధించిన స్వామీజీలు, వేరే మతాలకు సంబంధించిన మత పెద్దలు వీళ్ళందరూ కూడా కావచ్చు. వాళ్ళు ఆ రంగాల్లో ఎందుకు ఆ స్థాయికి రాగలిగారు అంటే, వాళ్ళలో కూడా భయాలుంటాయి. కానీ తాము ఎంచుకున్న పని చేసే విషయంలో వేరే భయాలను పక్కన పెట్టొచ్చు. కానీ తాము చేస్తున్న ప్రధానమైన పని విషయంలో భయాన్ని జయిస్తేనే మనం అనుకున్న రంగంలో పైకి ఎదగగలుగుతామనమాట. సో, భయం అనేది ఒక గీత లోపల మనల్ని బంధిస్తుందనమాట.
ఆ గీత దాటితేనే అసలైన సక్సెస్ కనిపిస్తుంది. గీత అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం ఒక చట్రంలో ఇరుక్కుపోతాం. భయముంటే చాలామంది చాలా రకాల భయాలతో సతమతం అవుతుంటారు. భయం లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరుండరు. భయం వద్దని చెప్తున్న వాడికి గూడా భయముంటుంది. ఖచ్చితంగా భయముంటుంది. కానీ భయం ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం దాన్ని తగ్గించుకుంటూ రావాల్సి స్వామి వివేకానంద చెప్తారు. కొటేషన్ ఉంటుంది. స్వామి వివేకానంద కొటేషన్ కూడా ఫియర్ గురించి ఒకటుంది. "బీ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ యూ విల్ డూ మార్వెలస్ వర్క్" అని చెప్తారు. ఏ దేనికి కూడా భయపడని వాడు మార్వెలస్ వర్క్ చేస్తాడు. అంటే అద్భుతాలు సృష్టిస్తాడు అని చెప్పి వివేకానంద చెప్తున్నారనమాట. అదే దాన్ని సినాట్రా కూడా చెప్తున్నారు. ఏంటంటే మనం భయాన్ని ఛేదించుకోగలిగితే అది ఒక కదులుతున్న విమానంలోంచి పారాషూట్ ఏసుకొని కిందకి దూకడం లాంటి పెద్ద విషయం కావచ్చు. లేదంటే పక్కవాడితో మాట్లాడడానికి కూడా భయపడి మొహమాట పడేవాళ్ళుంటారు. ఆ భయాన్నొదిలేసి మనం పక్కవాడితో మనసు విప్పి మన మనసులో ఉన్న భావాన్ని భయం లేకుండా చెప్పడం కావచ్చు. ఈ విధంగా విమానంలోంచి కిందకి దూకడం నుంచి మొదలుపెడితే పక్క వాళ్ళతో మాట్లాడడం వరకు అనేక రకాల విషయాలలో మనని భయం నియంత్రిస్తూ ఒక చట్రంలో బంధించి ఉంచుతూ ఉంటుంది. ఆ చట్రాన్ని మనం రోజుకి రోజు ఛేదిస్తూ ముందుకు వెళ్ళడం అనేదే జీవితంలో మనకుండాల్సిన ప్రధానమైన కర్తవ్యం అన్నమాట. భయాన్ని జయించడం అనేది ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం, ఒక ముహూర్తంలో జరిగిపోయేది కాదు. భయాన్ని జయించడం అనేది ఒక జీవితకాలం మొత్తం చేయాల్సిన పని అన్నమాట. జీవితం అంటేనే యాక్చువల్‌గా భయాన్ని జయిస్తూ రావడం. పుట్టిన చిన్న చిన్న పిల్లలు లేచి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. అతి కష్టంగా అడుగులు వేస్తూ నడక నేర్చుకుంటారు. ఆ తర్వాత భాష నేర్చుకుంటారు. ఆ తర్వాత స్కూల్‌కి వెళ్తారు. ఈ విధంగా జీవితంలో ప్రతీదీ నేర్చుకుంటున్న క్రమంలో ఎంతో కొంత భయం అనేది మనల్ని ఆవహిస్తుంటుంది. ఆ భయాల్ని ఎప్పటికప్పుడు ఛేదిస్తూ, ఆ భయం మీద మనం పైచేయి సాధిస్తూ ఉండడమే లైఫ్ అంటే. ఇక్కడ సినాట్రా ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఆయన ఫేమస్ సాంగ్ 'మై వే' అనే సాంగ్‌లో ఆయన చెప్తారు. "నీ లైఫ్ డెసిషన్స్ నీవే అయి ఉండాలి. భయం వల్ల తీసుకున్నవి కాకూడదు." అంటే నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా నువ్వు నీ వల్లనే తీసుకోవాలి తప్ప, ఇంట్లో వాళ్ళేమంటారనో, పక్క వాళ్ళేమంటారనో, సమాజం ఏమంటుందనో చేయకూడదు. అలా అని చెప్పేసి సమాజానికి వ్యతిరేకంగా చేయడం గొప్ప అని కూడా ఇక్కడ మన ఉద్దేశ్యం కాదు. 10 మంది చేస్తున్న దానికి వ్యతిరేకంగా చేయడమే గొప్ప విషయం అని కూడా చాలామంది పొరపడుతూ ఉంటారు, భ్రమపడుతూ ఉంటారు. 10 మందిలాగా మనం కూడా ఒక పని చేస్తే తప్పేం కాదు. కానీ మనం ఒక 10 మంది చేస్తున్న లాంటి పని మనం కూడా చేస్తూ, అది సమాజానికి భయపడి చేస్తే మాత్రమే దాని గురించి మనం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక పని సమాజం ఆ పని చేస్తే సమాజం మనల్ని తిడుతుందేమో అన్న భయంతో మనం ఆపేయడం కాకుండా, నిజంగా ఆ పని మంచిదా? చెడ్డదా? మనకు ఉపయోగమా? లేదంటే 10 మందికి ఉపయోగపడుతుందా? 10 మందికి ఉపయోగపడే పనైతే ఎంతమంది తిట్టినా, ఎంతమంది వ్యతిరేకించినా మనం చేయొచ్చు. కానీ 10 మందికి చెడు చేసేది అందరూ కలిసి మెచ్చుకుంటారు గదా! అని జెప్పేసి కూడా చేయొద్దు. మంచి పని ధైర్యంతో జేయాలి. చెడు పని భయంతో ఆపేయాలి. అయితే ఇక్కడ ఫెయిల్యూర్ అంటే భయం వద్దు అని కూడా ఈయన చెప్తున్నారు. ఓడిపోతామేమో అన్న భయం ఉన్నవాడు ఎప్పటికీ కొత్తగా ఏది ప్రయత్నించలేడు. కొత్తగా ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా భయముంటుంది. ఉద్యోగం జేయడం కంటే వ్యాపారంలో ఫెయిల్యూర్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ ఏదైనా సరే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనకు భూమి మీద ప్రపంచంలో అనేక దేశాల్లో ఎక్కడ చూసినా సరే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. మరి వ్యాపారం చేసేవాళ్ళు తక్కువ మందుంటారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళు, లేదంటే స్పోర్ట్స్‌లో కెరీర్ ఎతుక్కునేవాళ్ళు, సినిమాలో కెరీర్ ఎతుక్కునేవాళ్ళు, రైటర్స్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా సంఖ్యాపరంగా తక్కువుంటారు. ఎందుకు అంటే ఒక నార్మల్ జాబ్ జేస్తూ బతకడంలో ఫెయిల్యూర్ అవకాశం తక్కువ. కానీ మిగతా ప్రయోగాలు చేస్తే ఫెయిల్యూర్ ఎక్కువుంటుంది. కానీ ఫెయిల్యూర్ ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువ సక్సెస్ అవకాశాలుంటాయి. అంత ఎక్కువ రిటర్న్స్ కూడా ఉంటాయి. అంటే అంత ఎక్కువ లాభం కూడా ఉంటుంది. అంత ఎక్కువ పేరు ప్రఖ్యాతులు గాని, డబ్బు గాని ఇటువంటివన్నీ ఒస్తాయి. మరవి రావాలి అంటే భయం పోవాలి. భయం ఉన్నంత కాలం మనం కొత్త పని ఏది చేయలేము. కొత్తగా మనం ఒక అడుగు ముందుకు వేయలేమనేది ఇక్కడ ఈ కొటేషన్‌లో ఆహ్, సారాంశం అన్నమాట. సినాట్రా పర్సనాలిటీలో కనిపించే ఆ గ్రేస్, స్టైల్ వెనుక ఉన్న అసలైన సీక్రెట్ కూడా ఆయన ధైర్యమే. ఈయన గ్లామర్ ఫీల్డ్ వాడు కాబట్టి ఆ
ఆయనకున్న ఆకర్షణ, సెలబ్రిటీ స్టేటస్ కానీ అవన్నీ కూడా ధైర్యం అనే చెప్తున్నారు మనకి. మనసులో ఒకటి పెట్టుకొని బయట భయపడుతూ బ్రతకడం కంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండటమే అసలైన ధైర్యం. చాలామంది డబుల్ అంటే వాళ్ళు మాట్లాడేదొకటి, మనసులో ఒకటుంటుంది, చేసేదొకటి. అంటే వాళ్ళ ఆలోచనకి, మాటకి, చేతకి ఈ మూడిటికి పొంతన ఉండదు. ఎప్పుడైతే మనోవాక్కాయ కర్మలు అని జెప్తారు సంస్కృతంలో. మనస్సు, వాక్కు, కర్మ. కర్మ అంటే ఇక్కడ పని, పని అని అర్థం. ఓన్లీ పని. కర్మ సిద్ధాంతం కాదు. ఓన్లీ పని. మనస్సులో ఉన్న ఆలోచన, వాక్కులో ఉన్న మాట. మాట్లాడడంలో మనం చెప్పే మాటలు, అలాగే చేసేటప్పుడు ఉండే కర్మ అంటే పనులు. ఈ 3 ఎంతగా సింక్రొనైజ్ అయితే మన జీవితం అంత హ్యాపీగా, అంత ధైర్యంగా, అంత ధైర్యవంతంగా ముందుకెళ్తుంది. అలా కాకుండా మనసులో ఒకటుండి కానీ బయట చెప్పే మాటొకటి, చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం ఇంకో పని చేస్తున్నామన్నప్పుడు ఈ క్లాష్ పెరిగిపోయి, మనిషి నిరంతరం భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బతకాల్సొస్తుందనమాట. గతాన్ని చూసి భయపడకుండా ఉండాలి. పాత తప్పులు లేదా పాత చేదు జ్ఞాపకాలు మనల్ని భయపెట్టకూడదు. చాలామందికి భయం ఎందుకవుతుందంటే, ఒకసారి ప్రయత్నించినప్పుడు ఫెయిల్యూరొస్తుంది. ఆ ఫెయిల్యూర్ వల్ల వచ్చిన భయం ఇంకా తర్వాత అనేక పనులు చేయకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కాబట్టి ఫెయిల్యూర్ ఒకసారి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ రెండోసారి ఫెయిల్ అవ్వడానికి భయపడకపోవడమే నిజమైన ధైర్యం. అంతేకాకుండా నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు వేరే వాళ్ళ జడ్జిమెంట్స్‌ని చూసి భయపడడం మానేస్తావు. మరి పక్క వాళ్ళు ఏమంటారో, నవ్వుతారేమో, తిడతారేమో, వెక్కిరిస్తారేమో, మన వెనక మాట్లాడుకుంటారేమో, ట్రోల్ చేస్తారేమో, వీటికి భయపడకుండా ఉండడం అంటే ఎలా మరి? అంటే మనల్ని మనం గౌరవించుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్. పక్క వాళ్ళు ప్రపంచమంతా మన ఎదురుగా నిలబడి నవ్వినా సరే, మనం మనల్ని మనం చూసి నవ్వుకోకుండా ఉండగలిగితే అది సెల్ఫ్ రెస్పెక్ట్. లేదు, మనం చేసిన తప్పుని మనం అంగీకరించి ముందుకు పోగలిగితే ప్రపంచమంతా ఏమనుకున్నా మనకు నష్టం లేదు. కాబట్టి మనకు మనమే ముఖ్యం. ప్రపంచం ఆ తర్వాతొస్తుంది, సమాజం ఆ తర్వాతొస్తుంది అనే క్లారిటీ ఉన్నప్పుడు గూడా మనకు ధైర్యం పెరుగుతుందనమాట. జీవితం చాలా చిన్నది. దాన్ని భయపడుతూ గడపడం వేస్ట్. అందుకే ఫుల్ జోష్‌తో బ్రతికేయి అని మనకు ఈ సినాట్రా చెప్తున్నారనమాట. అయితే భయం నిజంగా జీవితాన్ని ఎంతగా కంట్రోల్ చేస్తుంది, జీవితాన్ని ఎంతగా వెనక్కి లాగి పట్టేస్తుంది. అలాగే ధైర్యం వల్ల నిజంగా ఎంత ఉపయోగం ఉంటుంది. వీటి మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. థాంక్ యూ.